ఇక రాష్ట్రానికి రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి. బ్యాక్వర్డ్ రీజియన్ రెండో విడత ఫండ్స్ ను ఏపీకి కేంద్రం ఇప్పటికే రిలీజ్ చేసినా రాష్ట్రానికి మాత్రం ఇవ్వలేదన్నారు. రాష్ట్రానికి బ్యాక్వర్డ్ రీజియన్ రెండో విడత ఫండ్స్ వెంటనే విడుదల చేయాలని కోరామన్నారు. గోదావరి పుష్కరాలకు కేంద్రం అన్ని ప్రాంతాలకు ఎక్కువ నిధులిచ్చినా తెలంగాణకు మాత్రం 50 కోట్లే ఇచ్చిందన్నారు. కృష్ణా పుష్కరాలు వస్తున్నందువల్ల నిధులు కేటాయించాలని కోరామన్నారు వేణుగోపాలాచారి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అశోక్ లవాస్ గారిని కలవడం జరిగింది. బ్యాక్వర్డ్ రీజియన్ ఫండ్స్ ఏదైతే మొట్టమొదటి ఇన్స్టాల్మెంట్ రావడం జరిగింది, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 450 కోట్ల రూపాయలు తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి లావాసా గారిని కోరడం జరిగింది. గతంలో గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు అన్ని ప్రాంతాలకు డబ్బులు ఎక్కువ ఇచ్చారు, తెలంగాణ రాష్ట్రానికి 50 కోట్లు మాత్రమే ఇచ్చారు. మరి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 800 కోట్ల రూపాయలు పుష్కరాలు మరి పెద్ద ఎత్తున జరిగాయి కనుక దాన్ని ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు అదే పద్ధతిలో 12 ప్రదేశాల్లో కృష్ణా ఫ్లోయింగ్ ఎక్కువ ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో 12 ప్రాంతాల్లో మరి పుష్కరాలు జరుగుతున్నాయి. మరి మీరు గతంలో గోదావరి పుష్కరాలు డబ్బులు ఎక్కువ ఇవ్వలేదు, కృష్ణా పుష్కరాలకు కూడా మరి దాదాపు డబ్బులు ఇవ్వమని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ఆ డబ్బుల నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కార్యక్రమాలు తీసుకున్నది కనుక మరి దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులు ఇవ్వమని చెప్పేసి కూడా మరి కోరడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా సిఎస్టీ విషయంలో గతంలో మరి మినిస్టర్స్ కలవడం జరిగింది, రెవెన్యూ మినిస్టర్ కలవడం జరిగింది, మరి కన్సర్న్ మంత్రి కలవడం జరిగింది, పార్లమెంట్లో ప్రస్తావన జరిగింది. దాని గురించి కూడా సిఎస్టీ మనకు రావాల్సిన డబ్బులు కూడా ఈరోజు మరి రాలేదు. 2012-2013లో 2183 కోట్ల రూపాయలు మరి కాంపెన్సేషన్ కింద ఇప్పటికి కూడా రాలేదు. మరి అవన్నీ కలిసి దాదాపు 10,774 కోట్ల రూపాయలు కూడా ఈరోజు క్యూములేటివ్ ఎఫెక్ట్ వస్తుంది 2015-16 సంవత్సరం వరకు. దాని గురించి కూడా ఈరోజు సెంట్రల్ ప్లాన్ అసిస్టెన్స్ కింద రావని చెప్పేసి కోరడం జరిగింది. నీతి ఆయోగ్ రికమెండ్ చేసిన దాదాపు 23,000 కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పేసి ప్రతిష్టాత్మకం చేపడుతున్న మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు ఇవ్వమని చెప్పిన ఉత్తరాలు కూడా ఈరోజు ఇవ్వడానికి మరి ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది.